ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశంపై నగరంలోని బంజారా భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎల్జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త బూక్యా శోభన్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్ డీలిమిటేషన్ ప్రజల ప్రయోజనాలు, భౌగోళిక అనుసంధానం, రవాణా సౌకర్యాలు, పరిపాలన సౌలభ్యం, సామాజిక సమతౌల్యాన్ని దృష్టిలో పెట్టుకొని జరగాలని వ్యక్తులు అన్నారు. సమీప మండలాలను కలిసి సహజ నియోజకవర్గాలకు రూపకల్పన చేయాలని సూచించారు. రాజకీయ లేదా కుల ఆధారిత విభజనలకు వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు మన ఖమ్మం జిల్లా బంజారా భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు కలిసి ఖమ్మం జిల్లా జేఏసీ తరఫున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఇందులో ఒకటే ఒక విషయం ముఖ్యంగా అర్థం ఏంటంటే आज खम्मम जिला राजकीय चैतन्य असी मेधावी ఈరోజు ఖమ్మంలోనే బంజారా భవన్లో ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షతగా నేనున్నాను. బూక్యా శోభన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. మా కోరిక ఏమిటంటే అన్ని సంఘాల కోరిక, ఏవైతే నియోజకవర్గాలు ఏర్పాటు చేయబోతున్నారో వాటిలో భౌగోళిక స్వరూపము, భౌగోళికంగా పక్కపక్క ప్రాంతాలని, పక్కపక్క మండలాలని, ప్రతి 3 మండలాలను కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని, ఆ నియోజకవర్గంగా ఏర్పాటు చేసేటప్పుడు జనాభా సమతౌల్యతను చూడాలని, ఎక్కువ జనాభా సాంద్రత, బంజారా జనాభా సాంద్రత కలిగినటువంటి ప్రాంతాల నుండి ప్రజల్ని తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో మిక్స్ చేసి ఆ యొక్క రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా కాకుండా, దాదాపుగా 8 నియోజకవర్గాలు కాబోతున్నాయి ఖమ్మం జిల్లా కాబట్టి 8లో కనీసం 3 ఎస్టీ రిజర్వేషన్ వచ్చేలాగా ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని, ఆ రకంగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఒక బ్లూ ప్రింట్ ప్రూఫ్ను కూడా తయారు చేసాము. దాన్ని మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి, గవర్నర్ గారికి, అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ కమిషన్, తర్వాత జాతీయ ఎస్టీ కమిషన్ గారికి ఈ యొక్క నివేదికని సమర్పించాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం జిల్లా జేఏసీ తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని రేపు కలెక్టర్ గారి ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. జై సేవాలాల్, జై బంజారా.